నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసినారు. సో అది ఒక సిల్లీ స్టేట్మెంట్గా చూస్తూనే సో రాజ్యసభ అనేది బలోపేతం కావాలి. సేమ్ టైం ఏమేం కావాలంటే ఒకటి ఇప్పుడున్నటువంటి సీట్లను అట్లాగే ఉంచి అదనంగా వచ్చేటువంటి సీట్లను పంపకం జరగాలి. అదనంగా వచ్చేటువంటి సీట్ల పంపకం ఎట్లా జరగాలి, ఏ ప్రాతిపదికన జరగాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేక రాయితీ కింద జరగాలి. ఇది రాజ్యాంగపరంగా కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయితే జరగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి జిఎస్డిపి ఆధారంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్ ఉంది కదా, దాని ఆధారంగా చేస్తే మొత్తం గమ్మత్ అవుతుంది అన్నట్టు. ఇది అంటే దానిపైన ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే లోక్సభ ప్రజల సభ ఏమవుతుందంటే నేరుగా అది ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారుతుంది. ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారినటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగమే సంక్షోభంలో పడుతుంది. అంటే అంత సిల్లిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నిజంగా లోక్సభలో సీట్ల సంఖ్య కనుక పెరిగితే దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను అట్లే పెంచి అదనంగా పెంచేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 888 ఏమో అంటున్నారు. సో ఇప్పుడు 543 ఉన్నాయి. ఈ 883 సీట్లను ఏ రకంగా పంపిణీ చేయాలి అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద, అంటే ఇవి ఈ దేశానికి మంచి చేసేటువంటి కార్యక్రమంలో ముందంజలో ఉండి చేసినాయి కాబట్టి వీళ్ళకి సపరేట్ కోటా కింద ఈ స్థానాలను పెంపుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ టైం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా పెరిగినట్టు ఉంటుంది. అప్పుడు కొద్దిగా సమతుల్యత వస్తుంది. వీటితో పాటు ఒకవేళ ఇంకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాజ్యసభ చేతికి కొన్ని అత్యంత కీలకమైన పవర్స్ తీసుకుపోవాలి.